నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాద బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి, పలు కార్యకర్తల కుటుంబాలకు భరోసా. పోలీసుల ఆధ్వర్యంలో ఏఎంజీ స్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు. మహిళలపై జరుగుతున్న ఘోరాలపై జాగ్రత్తలు వివరించిన పోలీసులు. చిలకలూరుపేట పండరీపురం 9వ లైన్లో ఆర్టీసీ కండక్టర్ ఇంట చోరీ. 1 కేజీ వెండి, 2 సవర్ల బంగారం, 1 లక్ష రూపాయలను ఎత్తుకెళ్లిన దుండగులు. ఘటనా స్థలంలో అధికారులు సేకరించిన పోలీస్ టీం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు రకాల సమావేశాలు. అవగాహన కల్పించిన మహిళా విభాగం. ఘనంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. చిలకలూరుపేట పట్టణంలోని కొమ్మినేని వీరశంకరరావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జి ముల్లా కరీముల్లా తల్లి బషీరును మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా బషీరుని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం నుంచి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. అనంతరం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పట్టణానికి చెందిన పలువురు బాధితులను కూడా ఎమ్మెల్యే పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అధిష్టానం అండగా నిలుస్తోందని మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట మండలం కావూరి గ్రామానికి చెందిన పెడవెల్లి నాగేశ్వరరావు, ఎడ్లపడి గ్రామానికి చెందిన పాలపర్తి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం పార్టీ అధిష్టానం మంజూరు చేసిన 5 లక్షల చొప్పున ప్రమాద బీమా నగదు చెక్కులను మృతుల భార్యలకు అందజేశారు. పెడవల్లి నాగేశ్వరరావు సతీమణి శైలజ, పాలపర్తి రాంబాబు సతీమణి కోటేశ్వరులకు పత్తిపాటి పుల్లారావు ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన కష్టకాలంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలు అండగా ఉంటామని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అధిష్టానం అందిస్తున్న ప్రమాద బీమా ఆర్థిక సహాయం వారికి కొంతమేరకు భరోసానిస్తోందని పత్తిపాటి పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వారని, వారి కుటుంబాలను ఆదుకోవడం పార్టీ బాధ్యతగా భావిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, టీడీపీ నాయకులు పోపూరి రాఘవయ్య, వెంకటరత్తయ్య, కోడె హనుమంతరావు, చంద్ర, మల్లెంపాటి రామారావు, మద్దాల వెంకటప్రసాద్, హరిప్రసాద్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, మాట తప్పని నాయకుడిగా ఆయన రాష్ట్ర ప్రజల ఆదరాభిమానులు చూరగొన్నారని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కొనియాడారు. గురువారం గుంటూరులోని శ్రీ కన్వెన్షన్లో సత్తెనపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు కన్నా లక్ష్మీనారాయణ పుట్టినరోజు మరియు రాజకీయ స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పత్తిపాటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత కన్నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన పత్తిపాటి ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం వేడుకలకు హాజరైన కన్నా అభిమానులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులను ఉద్దేశించి పత్తిపాటి ప్రసంగించారు. కళాశాల రోజుల నుంచే కన్నా లక్ష్మీనారాయణతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, రాజకీయాలకు అడుగుపెట్టాక అనేక పదవులు చేపట్టిన కన్నా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ఆయన ప్రజల కోసమే పనిచేశారని, ఇది సామాన్య విషయం కాదని, ఆయనకున్న ప్రజాభిమానం మరే నాయకుడికి లేదని పత్తిపాటి ప్రశంసించారు. తన తండ్రి గారైన కన్నా రంగయ్య పేరుతో చార్టర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కన్నా సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నా వంటి నాయకుడు మరొకరు లేరని, మోసపూర్తి రాజకీయాలు చేయడం ఆయనకు తెలియదని పత్తిపాటి పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను చేపట్టిన పదవులకు అన్నే తీసుకొచ్చిన కన్నా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులతో ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించాలని పత్తిపాటి ఆకాంక్షించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో నిలిచిన కన్నా సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. అత్యంత వైభవంగా వేలాది మంది సమక్షంలో ఈ యొక్క కార్యక్రమానికి నాకు అత్యంత
ఆప్తులు కన్నా లక్ష్మీనారాయణ గారు. చాలా మందికి తెలుసు మా ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం. కాలేజీలో నాకన్నా సీనియర్. కాలేజీ రోజుల్లోనే కన్నా లక్ష్మీనారాయణ అంటే ఒక హీరోగా ఉండేవాడు అప్పట్లోనే. ఆ విధంగా కాలేజీ డేస్ నుంచి సుదీర్ఘ ప్రయాణం మా ఇద్దరిది. 50 సంవత్సరాలు ఆయన ఏ విధంగా అయితే 5 దశాబ్దాలు పూర్తి చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ఇద్దరికి అత్యంత ఆత్మీయత అనుబంధం ఉంది కన్నా లక్ష్మీనారాయణ గారితో. ఆ విధంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా సుదీర్ఘకాలం అనేక పదవులు 73 నుంచి అనేక పదవులు నిర్వహించినటువంటి ఘనత కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి దక్కుతుంది. సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్న, 4 సార్లు పెదకూరుపాడు శాసనసభ్యులుగా ఉన్న, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడు సత్తెనపల్లి శాసనసభ్యులుగా ఉన్నా. కాకపోతే కొద్దిలో తప్పింది ముఖ్యమంత్రి పదవి. దగ్గరగా పోయి ముఖ్యమంత్రి అవుతున్నారు అనేటువంటి దాకా పోయి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని తెలియజేస్తున్నారు. ఇంతవరకు కూడా అనేక సంవత్సరాలు సుదీర్ఘకాలం మంత్రిగా చేసినటువంటి నాయకుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. కన్నా రంగయ్య గారి పేరు మీద ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి మాట ఇస్తే మాట తప్పని ఒక చరిత్ర కలిగినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. నిర్ముఖమాటంగా చేస్తాను అంటే చేస్తాను. కన్నింగ్ ఎప్పుడు కూడా దాటవేయటమో కన్నింగ్ పాలిటిక్స్ ఎరగనటువంటి నాయకుడు ఉన్నాడు అంటే అది కన్నా లక్ష్మీనారాయణ గారు నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు ఆయన 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పురస్కరించుకొని నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనకు శుభాభినందనలు తెలియజేసి ప్రజా జీవితంలో 5 దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నా లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగరంలోని సిగ్నేచర్ ఫంక్షన్ హాల్లో ఎడ్లపాడి గ్రామ వాస్తవ్యులు మల్లినేని నరేష్ కుమారుడు చిరంజీవి మేధాంశ్ నూతన వస్త్ర బహుకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమిపల్లి నరేన్, సతీష్ తదితరులు హాజరై చిన్నారి మేధాంశ్ ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బాలుడికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల సమక్షంలో వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని చిన్నారి మేధాంశ్ కి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరుపేట ఏఎంజీ ఇంటర్నేషనల్ కళాశాల మరియు ఐటీఐ విద్యార్థులకు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సిఐపి రమేష్ పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంజీ కళాశాల విద్యార్థులకు మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే ఏఎంజీ ఐటీఐ విద్యార్థులను ఉద్దేశించి మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో టౌన్ ఎస్ఐ హజరత్తయ్యతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు.
చిలకలూరుపేట మండలం పసుమరి గ్రామంలో శ్రీ మద్ది కామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సమవస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడీ సిడిపిఓ ప్రసన్న కుమారి, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జవాజీ మదర్మోహన్, నాదండ్ల మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యం మాస్టారు, చిలకలూరుపేట నియోజకవర్గ టీడీపీ మండల సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పసుమరి గ్రామ టీడీపీ అధ్యక్షులు కొడవలి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే గద్దె హరిబాబు, రఫీ, వాసుదేవరావు, తన్నీరు శివనారాయణ, మల్లేని శ్రీనివాసరావు, ఎస్కే హసన్ బాబు, ఎస్కే సీమ, ఎస్కే హసీనా, చాగంటి రమాదేవి, ఎస్కే రఫీతో పాటు టీడీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందికి సంవత్సరాలు పంపిణీ చేయడం పట్ల కార్యక్రమంలో పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల వారికి ఘన స్వాగతం పలికారు. చిలకలూరుపేట మండల పరిధిలో గురువారం నుంచి ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్దేశిత పోలింగ్ బూతుల వారీగా ఆయా పరిధిలోని ఓటర్లు తమకు అందిన నోటీసులను పరిశీలించి అందులో పేర్కొన్న వివరాలకు అనుగుణంగా తగిన ధృవీకరణ పత్రాలను విచారణ సమయంలో సమర్పించాలని సంబంధిత అధికారులు సూచించారు. ఈ మేరకు ఓటర్లకు వీడియో సందేశం ద్వారా అవగాహన కల్పించారు. తమ ఓటు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకొని నిర్దేశిత సమయంలో సంబంధిత పోలింగ్ బూత్ కు హాజరై విచారణ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. సర్ విచారణలో భాగంగా ఓటర్లు తమకు అందిన నోటీసులను నిర్లక్ష్యం చేయకుండా సూచించిన పత్రాలను సమర్పించి తమ ఓటు హక్కు కొనసాగించేలా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటర్లందరూ ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అవగాహన కలిగి సంబంధిత అధికారులు సూచించిన విధంగా సహకరించాలని కోరారు. నాదండ్ల మండలానికి సంబంధించిన అందరూ ఓటర్లకు, అందరూ ప్రజాప్రతినిధులకు నమస్కారం అండి. మనకి ఎస్ఐఆర్లో భాగంగా మనం 5,000 టోటల్ 5,635 మనకి నోటీసులు అనేవి జనరేట్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆ నోటీసులు జనరేట్ చేసి అదేవిధంగా వాటిని సర్వ్ చేయడానికి బిఎల్ఓలు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం నోటీసెస్లో విచారణ చేయడం కోసం మనకి ఎన్నికల కమిషన్ నుంచి తహసీల్దార్తో పాటు ఇంకా అదనంగా 3 ఏఈఆర్ఓ కింద నామినేట్ చేస్తూ గెజెట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. హౌసింగ్ ఏఈ ఒకరు, అదేవిధంగా పిఆర్ఏఈ, డిప్యూటీ ఎంపీడీఓ, జిఎస్డబ్ల్యూఎస్ నాదండ్ల వారు, నాతో కలిపి 4 కూడా ఈ యొక్క ఎస్ఐఆర్లో వచ్చిన అబ్జెక్షన్స్, నో మ్యాపింగ్ అండ్ ఎనామలీస్ సంబంధించిన వాటిని ఒక్కొక్క పిఎస్ వారీగా కూడా విచారణ చేయడానికి షెడ్యూల్ వేయడం జరిగింది. ఈ 3 ఏఈఆర్ వాళ్ళని నామినేట్ చేయకముందే నోటీసులు జనరేట్ చేయటం వల్ల అందరికీ కూడా విచారణ అధికారిగా ఏఆర్ తహసీల్దారు నాదండ్ల వారిని ఇవ్వటం జరిగింది. తదుపరి శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు, సిఇఓ గారి ఉత్తర్వుల మేరకు మిగిలిన 3 ఏఆర్ వాళ్ళకి మొత్తం మండలంలోని వివిధ పోలింగ్ స్టేషన్స్ని వారికి అటాచ్ చేయడం జరిగింది. అందరూ కూడా వారి యొక్క గ్రామంలోనే గ్రామ సచివాలయంలో కానీ పంచాయతీ కార్యాలయంలో కానీ మేము ఈ ఎంక్వైరీ అనేది చేయటం జరుగుతుంది. రేపు మొదటగా మనకి 13వ తారీఖు రేపు నాదండ్ల పిఎస్ నెంబర్ 41, అదేవిధంగా పిఎస్ నెంబర్ 14, 15 సంబంధించి ఎర్లపాడు రెవెన్యూ అప్పాపురం విలేజ్లో కూడా ఈ యొక్క విచారణ అనేది జరుగుతూ ఉంది. చిలకలూరుపేటలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరియు బస్సులు రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎద్దనపూడి వేణు క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే క్రమంలో భాగంగా ఆయన గుంటూరు రోడ్లో రద్దీగా ఉండే తిమ్మాపురం స్టేజ్ వద్దకు స్వయంగా వెళ్లి బస్సుల కదలికలను పర్యవేక్షించారు. రహదారిపై ఇతర వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బస్సులను సరైన క్రమంలో నిలుపుదల చేసేలా డ్రైవర్లకు మరియు కండక్టర్లకు ఆయన అక్కడికక్కడే అవసరమైన సూచనలు అందించారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే లక్ష్యంగా డిపో మేనేజర్ ఈ పర్యవేక్షణ చేపట్టినట్టు తెలిసింది. నాదండ్ల మండలం గణపురం ప్రాథమిక ఆరోగ్య కుటుంబాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రత్నమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆయన ఆసుపత్రికి ఓపీ సేవల కోసం వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి, ఆసుపత్రిలో లభిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరును మరియు వైద్య సేవల నాణ్యతలను సమీక్షించారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన ఆదేశించారు. వ్యవస్థకు మూలమైన మానవజాతి మనుగడకు ఆధారమైన మాతృమూర్తికి వందనం చేసి గౌరవిద్దామని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ కరీమోనా అన్నారు. 15 సంవత్సరాల బాలిక నుండి 25 సంవత్సరాల యువతుల మధ్య గాలిపటాలు రూపకల్పన పోటీలు నిర్వహించామని, ఆ కార్యక్రమానికి మా తుజే సలాం అని నామకరణం చేయమని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు అలకాలంబ ఆదేశించారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ అమర్జహా బేగం పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వేచ్ఛకు స్వాతంత్రానికి ప్రతీక గాలిపటమని, అటువంటి గాలిపటం రూపకల్పనలో తమ మనోభావాలు చేర్చి తమ ఆలోచనలను విహంగంలా వ్యవహరింపచేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని రోహిణి డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కళాశాల యాజమాన్యం అనుమతితో 25 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని గాలిపటాలు వారి ఆలోచన ప్రతీకలుగా రూపకల్పన చేశారని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో తయారు చేసిన గాలిపటాల నుండి న్యాయ నిర్ణేతలు ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారని, ఎంపికైన వాటిలో తొలి బహుమతి 10 లక్షలు, రెండవ బహుమతి 5 లక్షలు, మూడవ బహుమతి 3 లక్షలు, 4, 5 బహుమతులు 2 లక్షలు, 1 లక్ష చొప్పున బహుమతిగా ఇస్తారని, వీరితో పాటు 89 మందిని దేశవ్యాప్తంగా ఎంపిక చేసి వారికి ప్రత్యేకమైన బహుమతులు అందజేస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైతన్యవంతులు అయిన విద్యార్థులకు ఈ పోటీ నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన రోహిణి డిగ్రీ కళాశాల యాజమాన్యానికి కరీమోన్ కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఈరోజు మా తుజే సలాం అనే ఒక కార్యక్రమాన్ని మా జాతీయ నాయకురాలు, మహిళా కాంగ్రెస్ జాతీయ నాయకురాలైనటువంటి అలకలాంబ గారు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు పేరే మా తుజే సలాం. దీని యొక్క ఇదేమిటంటే, డిగ్రీ కాలేజ్ నుంచి 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు చదువుకునే మహిళా విద్యార్థినుల దగ్గర నుంచి ఒక గాలిపటం రూపంలో ఒక కైట్ తయారు చేసి వాళ్ళ మనోభావాల్ని ఆ గాలిపటంలో చూపించే విధంగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ తీసినటువంటి వీడియోల్ని వాటిని ఢిల్లీకి పంపిస్తే 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. అలాగే సెకండ్ ప్రైజ్ 5 లక్షలు, అలాగే థర్డ్ ప్రైజ్ 3 lakhs. ఇలాగా 89 కన్సలేషన్ బహుమతులతోటి ఇండియా వైడ్గా ఈ ప్రోగ్రామ్ని అలకలాంబ గారు మాకు ఇచ్చారు. దీన్ని ఈరోజు నేను చిలకలూరుపేటలో రోహిణి డిగ్రీ కళాశాలలో ఒక 25 మంది విద్యార్థినులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. దీనికి సహకరించినటువంటి డిగ్రీ కళాశాల, రోహిణి డిగ్రీ కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి సిద్ధమవుతున్నామని, అలాగే కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు కొనసాగుతోందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు. చిలకలూరిపేట కార్యాలయంలో వివరాలు తెలిపారు. ముందుగా పోటీ చేరిన మున్సిపల్ పట్టణాల జాబితా విడుదల చేశారు. గుంటూరు జిల్లా నుండి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీ నుండి పోటీ చేస్తామన్నారు. పల్నాడు జిల్లా నుండి నరసరావుపేట, చిలకలూరిపేట, మాచెర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడిగిరాళ్ల మున్సిపాలిటీలు, దాచేపల్లి, గురజాల నగర పంచాయతీ నుండి పోటీ ఉంటుందని అన్నారు. బాపట్ల జిల్లా నుండి బాపట్ల, చీరాల, రేపల్లి నుండి పోటీ చేస్తామని తెలిపారు. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలతో చర్చించి ఎక్కడి నుండి పోటీ చేసే వివరాలు విడుదల చేస్తామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులు నవతరం పార్టీ వెబ్సైట్లో వారి వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తి కలిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుంటే వారి పేర్లు కూడా పరిశీలించి పోటీకి అవకాశం ఇస్తామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. పోటీ చేసే స్థానాల ముందు ప్రకటించి తర్వాత ఎవరెవరు పోటీ చేస్తారని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో నవతరం పార్టీ కార్యాలయం నుండి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. నవతరం పార్టీ రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ మద్దతు అదేవిధంగా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. ఆ మద్దతు విషయం వేరే విషయం. ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నవతరం పార్టీ నుండి అభ్యర్థులను నిలబెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం పార్టీ అంతర్గతంగా చర్చించి తీసుకోవడం జరిగింది. అయితే పొత్తుంటుందా లేదా, వాళ్ళు ఏదైనా మాకు అవకాశం ఇస్తారా లేదా అనేది అయితే తెలియదు. కూటమి వైపు నుంచి ఏదైనా మమ్మల్ని ఇన్ని సీట్లు మీరు పోటీ చేయండి అనో ఏదన్నా అట్లాంటి ప్రతిపాదన వస్తే తప్పకుండా ఆలోచిస్తాం. అటువంటి ప్రతిపాదన ఇప్పటివరకు అయితే ఏమి రాలేదు.
మరి ఒక రాజకీయ పార్టీగా నవతరం పార్టీ నుంచి పోటీ చేయడం అనేది మా బాధ్యత కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యాం. ముఖ్యంగా నవతరం పార్టీ అభ్యర్థులు మాత్రమే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా సరే ప్రజలకి సేవ చేయాలి, స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులు ముందుకొస్తే వాళ్ళు నవతరం పార్టీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా నవతరం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయించేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం, పరిశీలిస్తాం. నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. మండలంలోని గ్రామాల తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, రహదారులు తదితర మౌలిక వసతులపై సమావేశంలో సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. సమావేశంలో మండల పరిషత్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాదెండ్ల మండలంలో అధికారుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ ఐక్యత, సమైక్యతను చాటేలా జాతీయ జెండాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను గౌరవంగా ప్రదర్శిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకున్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటాలని అధికారులు ప్రజలకు సూచించారు. జాతీయ జెండా మన దేశ గౌరవానికి ప్రతీక అని, దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత ఉందని అధికారులు పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా దేశభక్తి భావనను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తిని చాటారు. నాదెండ్ల మండలంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో శ్రావణ మాసం మొదటి రోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి షిరిడి సాయికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని బాబా గారికి అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో ప్రతి గురువారం అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పోస్పాటి బాలాజీ మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ లక్ష్మీ కుబేర ఐశ్వర్య దీప పూజా కార్యక్రమం జరుగుతూ ఉందని, ఈ పూజలో పాల్గొన్న వారికి లక్ష్మీ కుబేర డాలర్ ఉచితంగా భక్తులకు అందజేస్తామని తెలియజేశారు. శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర పూజలో పాల్గొనడం వలన పాల్గొనింటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మహిళలు ఈ పూజలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు ఐనుగోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సాయిరాం చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రావణ మాసం, మరి ఈ రోజుతోనే శ్రావణ మాసం ప్రారంభం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ మాసానికి అధిపతి చంద్రుడు ఏ నెలలో ఎక్కడ ఉంటే ఆ మాసాన్ని మాసంగా పిలుస్తారు. అందుకనే ఇది చంద్రుడు ఉన్నాడు కాబట్టి దీన్ని శ్రావణ మాసం అంటారు. పరమ పవిత్రమైన మాసం, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసంగా దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగనే ఈ శ్రావణ మాసంలో ఏ చిన్న పూజా కార్యక్రమం చేసినా కూడా అది అనంతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పేసి భక్తులందరూ కూడా లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం, అలాగనే శ్రావణ పౌర్ణమికి విశేషమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. అలాగనే దత్తసాయి సన్నిధిలో 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు ఆదివారం రాత్రి హస్త నక్షత్ర సంచారంలో, అలాగనే ఆ రోజు దూర్వా గణపతి వ్రతం కూడా ఉంటుంది. చతుర్థి ఆ రోజు తిది. ఆ రోజు ఆదివారం రోజు రాత్రి 6:30 గంటలకు శ్రీ లక్ష్మీ కుబేర దీప పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఈ పూజలో పాల్గొనే వాళ్ళు ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మీ కుబేర డాలర్ ఉచితంగా భక్తులకు ఈ పూజలో పాల్గొన్న వాళ్లకు ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. ఆ రోజు మరి 11 సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణతో పాటు అలాగనే లక్ష్మీ కుబేర ఐశ్వర్య దీప పూజ శ్రావణ మాసంలో ఈ పూజ చేసుకోవడం లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం కలగడం అంటే మనం స్వయంగా మన జీవితంలోకి ఐశ్వర్యాన్ని ఆహ్వానించడమే. అటువంటి పరమ పవిత్రమైన పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మ లక్ష్మీ కుబేర డాలర్ అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆదివారం రాత్రి 6:30 గంటలకు ఈ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. 50 మంది భక్తులకు తెలియజేస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో భారీ చోరీ ఘటన ప్రజల్లో భయాందోళన లేపింది. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కండక్టర్ శారద ఇంట్లోకి దుండగులు చొరబడి కిలో వెండి ఆభరణాలు 2 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు ₹1,00,000 నగదును అపహరించుకెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. శారద దంపతులు వారం రోజుల క్రితం హుబ్లీలోని తమ కుమారుడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గుర్తించిన దుండగులు అదును చూసుకుని ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు సమాచారం. అనంతరం చోరీ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలం చేరుకుని ఇంటిని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లోజ్ టీమును రంగంలోకి దించి వేలి ముద్రలు ఇతర ఆధారాలు సేకరించారు. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాలను సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ మార్గంలో వచ్చారు, చోరీ అనంతరం ఏ దిశగా వెళ్లారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానితుల కదలికలను గుర్తించేందుకు సీసీ ఫుటేజ్లు విశ్లేషిస్తున్నారు. చిలకలూరుపేటలో వరుస చోరీ ఘటనల స్థానికులు ఆందోళనకు కారణమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా చోరీ ఘటనలు చోటు చేసుకుంటుండగా 15 రోజుల వ్యవధిలోనే మరో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. వరుసగా చోరీలకు పాల్పడుతున్న దుండగులు పోలీసులకు సవాల్ విసురుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తాజా చోరీ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దుండగులను త్వరగా గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరుస చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు పట్టణంలోని అనుమానాస్పద వ్యక్తుల కదలికపై నిఘా పెంచుతున్నారు. ముందు వచ్చినప్పుడు సార్ నమస్తే సార్ చేసిన సార్ నాదండ్ల మండలంలోని గణపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కంచెల శ్రీనివాసరావు సోదరి ఆర్ధేడి నాగరాజు మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వారి స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తనగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంప్ పియు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐఈసీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాంపు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ గారు కొండ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్యాంపు సంస్థ గురించి మరియు సంస్థ చేసే సేవల గురించి వివరిస్తూ పనిచేసే ఏరియాలు చిలకలూరుపేట, నాదెండ్ల, ఎడ్లపాడు మండలంలో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన చేయడం మరియు వారికి తగిన జాగ్రత్తలు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ కె హనుమంతరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చిన్నచూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గురించి, సుఖ వ్యాధుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెల్త్ సిబ్బంది జి వెంకటేశ్వర్లు, బయాలజీ సబ్జెక్ట్ శ్రీనివాస్ రెడ్డి, క్యాంప్ సంస్థ అవుట్ రీచ్ వర్కర్ షేక్ షామీం పాల్గొనడం జరిగింది. ₹1000 60,000 నిత్యావసర సరుకులు
ఏదైతే మంచి ఫుడ్ ఉంటుందో హైజీనిక్ ఫుడ్, ఆ ఫుడ్ 7% ఆ పొజిషన్ మీకు డబ్బులు లభిస్తుంది. అందుకని డాక్టర్తో పాటు ఫుడ్ కూడా ఉండాలి కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా పంపిస్తారు, మందులతో పాటు డబ్బులు ఇస్తారు, తర్వాత నీతో డబ్బులు ఇస్తారు. సో ఈ టీవీ పెట్టుకున్న ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీలో కానీ మీ ఇళ్ళలో కానీ మీ డాడీ కానీ మీకు ఎవరన్నా మోటార్ ఫీల్లో ఉన్నా, డస్ట్ వర్క్లో ఉన్నా, నిరంతరం తగ్గుతున్నారనుకో మీరు చెప్పండి, సార్ 2 వారాల నుంచి తగ్గుతుంటే టీవీ అవ్వచ్చంట, గవర్నమెంట్ హాస్పిటల్ సార్ వాళ్ళు చెప్పారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మీ కష్టకాలు మీరు చేయించుకున్నట్లయితే, ఒకవేళ టీవీ కానీ ఉన్నట్లయితే 100% పూర్తిగా తగ్గిపోతుందంట. 6 నెలలు ట్యాబ్లెట్లు పెడతారంట. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేయించేసి ఉన్న గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస పూజలు ప్రారంభమైనట్లు కళ్యాణ మండపం అధ్యక్షుడు డాక్టర్ ఏవి సురేష్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు పూజలు ఉంటాయని, మంగళ శుక్రవారాలు సాయంత్రం కుంకుమ పూజ ఉంటుందని ఆయన వివరించారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా గురువారం పద్మావతి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, రాజమౌళి సూర్యారావు, కాళేశా, శ్రీనివాసరావు, పవన్ తదితరులున్నారు. స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆవరణలో వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి శ్రావణ మాస పూజలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకారం ఉంటుంది. అలానే ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము సాయంత్రం 6:30 గంటలకు సామూహిక కుంకుమ పూజ ఉంటుంది. ఈ మాసంలో ఒక శుక్రవారము వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది. ఆ తేదీ తర్వాత ప్రకటించబడను. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా అందరూ కూడా స్వామివారి దగ్గరికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.